క్రీస్తు మహారాజుకే. కాబట్టి ఆ మనిషి పరిశుద్ధుడవుతేనే, పవిత్రుడవుతేనే దేవుని రాజ్యానికి చేరుకోగలడు. మరి ఎట్లాగవుతాడంటే పరిశుద్ధుడు మానవుడు, పాపం లేనివాడుగా మానవుడు ఎట్లాగవుతాడంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి మనల్ని పవిత్రులు చేస్తుంది. అంటే ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వాలంటే దానికి సమాధానం చెప్తుంది బైబిల్. ఏంటంటే యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, పాపం లేని రక్తం అంటే యేసు రక్తం అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపము లేదండి, ఆయన పరిశుద్ధుడండి. ఆయన జీవితం పరిశుద్ధము, ఆయన పునరుద్ధానం పరిశుద్ధము, ఆయన పుట్టుక పరిశుద్ధము. పాపము లేని దేవుడు యేసు ప్రభు అండి, ఆయన పరిశుద్ధుడండి. అందుకనే ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనదే గనుక మానవుడు పాపం చేస్తే ఇప్పుడు మానవుడికి పరిశుద్ధత కలగాలి, పవిత్రత కలగాలి. తద్వారా ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు యేసు రక్తం ద్వారా మానవుడు ప్రతి పాపము కడగబడాలి. మన కాళ్ళకి నీళ్ళు మట్టి అంటుకుంటే నీళ్ళతో కడుక్కుంటే కాళ్ళు శుద్ధి అవుతాయి. ఏమండి, మన చేతులకి మరి మరి పెయింటింగ్ మార్కులు అంటుకుంటే కిరోసిన్తోనో పెట్రోల్తోనో కడుక్కుంటే పోతాయి. కానీ హృదయంలో పాపం ఉందండి, అది దేని ద్వారా కడుక్కున్న పోదు. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు రక్తమే కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో పాపం లేదు కనుక ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే మీ పాపాన్ని కడిగి మేము నీతిమంతులుగా తీర్చగలదు. అప్పుడు మన పరిశుద్ధంగా మార్చబడి దేవుని రాజ్యానికి వెళ్తామండి. లేదంటే పాపములను జీవిస్తూ పాపంలో చనిపోతే ఆ మనిషికి నరకము తప్పదు. కాబట్టి నరక శిక్ష తప్పించబడాలంటే యేసు రక్తం చేత మీ ప్రతి పాపాన్ని కడుక్కొని నీతిమంతులుగా మీరు తీర్చబడాలని దేవుడి ప్రేమను బట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. ఎందుకనగా వాక్యం చెప్తుంది, మనం ఇంకనో పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, ఆయన రక్తం చేత ప్రతి పాపము కడగబడుతుంది. కాబట్టి ఇప్పుడే ఎంతటి ఘోర పాపలనైనా యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తారండి. ఆయన అంటున్నారు, ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు సమాధానము శాంతినిస్తానని ప్రభు పిలుస్తున్నారండి. ఈ రోజున ఎవరు పిలవట్లేదు, యేసుక్రీస్తు ఒక్కడే పిలుస్తున్నారండి, రండి నా దగ్గరికి అని. కాబట్టి ఆయన ప్రేమ కలిగినటువంటి మాటలు మీరు పెడచెవిని పెట్టకుండా, మాకు కాదులు అనుకోకుండా ఈ మాటలు వింటున్నటువంటి మీరు మిమ్మల్ని దేవుడే పిలుస్తున్నాడు నా దగ్గరికి రండని. ఎందుకో తెలుసా? మీకు విశ్రాంతిని ఇవ్వడానికి, మీకు పాప క్షమాపణ ఇవ్వడానికి, మిమ్మల్ని మోక్షానికి చేర్చడానికి పిలుస్తున్నారండి. రండి, ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే మంద, రేపు మంద కాదండి. ఇప్పుడు చనిపోతామో తెలియదండి మానవ జీవితం. కాబట్టి మీలో ఊపిరి ఉండగానే, మీలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించండి. ఏమండి, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోమన్నారు, అలాగే ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి అమ్మా. దయచేసి ఈ మాటలు విని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ జీవితంలో పాపక్షమాపణ కలిగి నిత్యరాజ్యానికి మీరు చేరుకోవాలని ప్రేమతో ఈ మాటలు మనం చేస్తున్నాము. అడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. బోలో క్రీస్తు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, ప్రభుల ప్రభుకే జై. వార్త ఏంటండి? సువార్త అంటే పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తుంది? లేఖనాల ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపముల కొరకు చనిపోయి మరి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఇది సువార్త అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏమంటే యేసు ప్రభు చనిపోతే మాకు సువార్త ఎలా అవుతుంది? మంచి వార్త ఎలా అవుతుంది? ఒకరు చనిపోవటం దుఃఖకరమైన వార్త కదా. అంటే యేసు ప్రభు చనిపోయింది మనుషులందరి పాపముల కొరకే చనిపోయారు. ఏమంటే ప్రతి మనిషిలో మరి పాపం అనేది వెలుబడి చేస్తూ ఉంది. ఆ పాపము మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అంత మాత్రమేనా? మరి ఒక రోజున అదే పాపము మనిషిని పాతాళానికి, అంటే నిత్య అగ్నిగుండానికి కూడా తీసుకెళ్లిపోతాం. అయితే మనల్ని సృష్టించిన దేవుడు మనం అలాగే నశించిపోవడం, పాపంలో జీవిస్తూ మనశ్శాంతి లేకుండా, ఆరోగ్యం లేకుండా, సంతోషం లేకుండా మనం జీవించటం ఆయనకి ఇష్టం లేక మనల్ని ప్రేమించిన దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించారు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో కానీ జన్మలో కానీ ఎటువంటి పాపం లేదు. పాపం లేని తన పరిశుద్ధ రక్తాన్ని యేసు ప్రభు చిందించారు. బైబిల్లో ఇలా రాయబడింది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి ఆ రక్తం కోడెల రక్తమో, గొర్రెల రక్తమో, మేకల రక్తమో కాదు, కానీ ఆ రక్తం పరిశుద్ధ రక్తమై మనిషి రక్తమై ఉండాలి. కాబట్టి ఏ మనిషిలోనూ
పరిశుద్ధత లేదు. ప్రతి మనుషులు ఏదో ఒక చిన్నదో పెద్దదో ప్రతి మనుషులు తప్పు పాపం అనేది ఉంది కాబట్టి దేవుడే మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుగా నామాన్ని ధరించుకుని కన్యక గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు పాపం లేని మానవుడిగా జీవించి మనుషులందరి కొరకు, అంటే ఈ మాటలు వింటున్న మీకోసం నా కోసం ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు వారు చనిపోయారు. యేసు ప్రభు రక్తం చిందించారు. ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడుగుతున్నారు. బైబిల్లో ఇలా రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తా ఉంది. కాబట్టి మాటలు వింటున్న వాళ్ళారా, మరి పాపం పోతేనండి మనం మనశ్శాంతిగా బ్రతుకుతాం. పాపం పోతే మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనలో పాపం పోతే శాంతి సమాధానాలు మన ఇంట్లో ఉంటాయి. ఏమంటే ఒకటి గమనించండి, మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యసనానికి లోనైతే చక్కగా వెళ్లే కుటుంబం ఎంత గందరగోళం అయిపోతే, ఏమంటే భార్య భర్తల మధ్య సమాధానం కోల్పోతారు. ఆ వ్యసనానికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని కోల్పోతారు. సంపాదన అంతా వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి పాపము మనిషిని ఏమంటే నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. మన పాపము నుండి విడిపించేవాడు ఎవడు? మనం పాపం అయితే చేయగలుగుతున్నాం, తప్పులైతే చేయగలుగుతున్నాం, కానీ మంచిగా జీవించాలన్న ఆశ అయితే ఉంది, బ్రతకలేకపోతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో మీ పాపములన్నీ క్షమిస్తారు. అలాగే మీరు ఆ యొక్క వ్యసనాల్లో నుండి పాప శాపాల్లో నుండి మిమ్మల్ని విడిపించి మరలా అందులో పడకుండా యేసు ప్రభు మిమ్మల్ని కాపాడుతారు. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, యేసు ప్రభు నమ్ముకుంటే మాకు ప్రయోజనం ఏంటి అని మీరు అడిగితే, ఆయన నమ్ముకుంటే మునుపు లేని నెమ్మది మీకు కలుగుద్ది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత మాత్రమేనా, మీ మీద ఉన్న పాపము ప్రార్థించే రోగులను స్వస్థపరచునామం, యేసునామం రక్షించునామం, యేసునామం స్వస్థపరచునామం, యేసునామం రక్షించునామం, యేసునామం స్వస్థపరచునామం. యేసును మించిన నామం నేనే లేదు, మరి నామమున మనిషినికి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడు వచ్చి తన యవన రక్తాన్ని గార్చిన దేవుడు మరి చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండని మరి పిలుచుచున్న దేవుడు గనక, దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, మనిషి పాపంలోనే ఉంటూ పాపంలోనే జీవిస్తే ఆ పాపం ఆ మనిషిని ప్రియులారా నెమ్మది లేకుండా చేస్తుందండి. ఆ పాపం ఆ మనిషిని మరి వ్యాధుల పాలు చేస్తుంది. ఆ పాపం చివరికి దేవునికి దూరం చేస్తుంది. ఆ పాపం చివరికి నిత్య నరకాగ్ని నాశనానికి మరి తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆ పాపలను విడిపించాలని పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన పరిశుద్ధుడండి, ఆయన పాపము లేని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు చెప్తున్న నేను కూడా ఒకప్పుడు నశించి నరకానికి వెళ్ళిపోవలసిన మరి పాపముల చేత అపరాధముల చేత చనిపోయి నరకానికి వెళ్ళిపోవలసిన నన్ను పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృప చేత తన రక్తాన్ని నా కొరకు కార్చి మరి నన్ను రక్షించాడు. ప్రియులారా, మరి ఇప్పుడు ఎంతో నెమ్మదిగాను సుఖంగాను ఎంతో మరి మేము బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఆయన చనిపోయిన దేవుడు కాదండి, ఆయన సజీవుడైన దేవుడు. ప్రియులారా, ఆయన చనిపోయిన దేవుడు అయితే మేము చెప్పే పని లేదు, మీరు వినే పని లేదండి. ఆయన చనిపోయిన దేవుడు కాదండి, యుగ యుగాలకు ఆయనే సజీవుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు, పాపాలను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు అండి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మాత్రం ఒక్కడే మరి పాపం నుంచి విడిపించాలంటే మార్గం ఆయనే. ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు ప్రియులారా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మేము అంగీకరించాం, ఇప్పుడు ఎంతో నెమ్మది కలిగి జీవిస్తున్నాం. మా మీద ఉన్న పాప శిక్ష అంతా తొలగిపోయిందన్న రుజువు మాకు తెలిసింది. కాబట్టి ఆ పాప నుంచి మీరు విడుదల పొందాలని మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రేమ కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యం లేక మాటలు చెప్తుండగా, ఈ మాటలు పెడచెవిని పెట్టొద్దండి, దయచేసి పెడచెవిని పెట్టొద్దు. ఈ మాటలు ఎవరి కొరకు? మా కొరకు కాదులే అని అనుకోవద్దు. ఈ మాటలు మీ కొరకే. ఒంటరిగా ఉన్నారా, వేదనలో ఉన్నారా, సమస్యలో మగ్గిపోతున్నారా, శోధనలో ఉన్నారా, ఈ మాటలు మీ కొరకే. యేసు క్రీస్తు ప్రభు చెంతకొత్తి మీ మీద ఉన్న ఆ శోధనలు, సమస్యలు, ఒంటరితనాన్ని పోయి యేసు క్రీస్తు ప్రభు వారు నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుగా మీరు అంగీకరించండి. ఆ కృపగల దేవుడు మీకు తోడై ఉండును. విశ్వాసం ఇచ్చేవారు నిత్య జీవము పొందునని సెలవిస్తుంది. ఈ విధముగా
దేవుడు లోకమును ప్రేమించడం అంటే ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించినారు. ఎందుకని లోకంలో ఉన్న మనుషులు ప్రేమించిన అంటే తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరులు నిర్మించినాడు కనుక ఈ నరులు ఏం చేశారంటే పాపంలో ఉన్నారు, పాపంలోనే పుట్టి ఉన్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. పాపంలోనే మరణిస్తే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారని చెప్పి ఈ పాపం నుండి రక్షించడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చినారు. పాపలను రక్షించాలంటే ఒక పరిశుద్ధుడు అవసరం కలిగి ఉన్నది కనుక ఆ పరిశుద్ధుడే పావనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మంలో పాపం లేని వారిగా ఉన్నారండి. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము ధరింపబడి భూలోకమునికి వచ్చి 33.5 సంవత్సరము జీవించి పాపం లేని వాడుగా ఉన్నారు కనుక ఆయన మాత్రమే మానవుని యొక్క పాపములు తీసివేయడానికి సమర్థుడు. పరిశుద్ధ గ్రంథము ఏ భేదము లేదు, అందరు కూడా పాపం చేస్తున్నారు కనుక అందరి పాపములను పరిహరించడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునికి వచ్చి ఉన్నారు. ఏ భేదము లేదు, అందరు కూడా పాపం చేసి దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి మహిమను కోల్పోయి ఉన్నారు. మహిమను కోల్పోవటం వల్ల దేవునికి మనం దూరం అయిపోయినాం, దేవునికి మనం శత్రువు అయిపోయినాం, దేవుని వద్ద వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం. మరి ముఖ్యముగా నిత్య రాజ్యం మనకు స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుని వద్ద వచ్చిన మహిమను మరలా తిరిగి మనకు సంపాదించి ఆయన ఉండేటువంటి స్థలంలో మనల్ని కూడా ఉంచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భూలోకములకు వచ్చినారు. ఆయన చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నారు కనుక ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి ఆయన ప్రేమను తెలుసుకుంటారో వారు మాత్రమే నిత్య జీవనకు వారసులు అవుతారు. అటు నిత్య జీవం మీకు కావాలంటే నేడే యేసుక్రీస్తును అంగీకరించండి. ఆయన దగ్గర ఉండేటువంటి రక్షణ, ఆయన దగ్గర ఉండే సంతోషము, సమాధానం పొందండి. మరి ముఖ్యంగా ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక అటు నిత్య జీవం అటు విశ్వాసం నీకు కావాలంటే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఆ పరలోక రాజ్యానికి, ప్రభు ఇచ్చే రాజ్యాన్ని చేరుకోవాలంటే మనిషిలో పాపం లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఎందుకు పాపం లేనటువంటి వారిని గురించి అడుగుతూ ఉన్నాడు? పాపంతో ఉన్నటువంటి వారి గురించి ఆయన ఎందుకు అడుగుతూ ఉన్నాడు? ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అని చెప్పబడుతున్న ఏకైక పరిశుద్ధుడిగా ఆయన పిలువబడుతూ ఉన్నారు. ఆ పరిశుద్ధుడిలో పాపం లేదు కనుక పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయనకు ఒక్కడికే అధికారం ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే ప్రభుతో సావాసం చేస్తేనే పరలోక రాజ్యం వెళ్తామండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడితో సావాసం చేయాలి. ఎలాంటి సావాసం ఇది? ప్రభుతో మనమును ఆయనతో మనము ఉంటే ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటుందంటే యుగ యుగాలు కూడా జీవించడమే, నిత్య జీవంతో ఆ యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో జీవించడమే. ఆ పరలోక రాజ్యానికి జీవించడానికి ఆయనతో పాటు వెళ్ళకపోతే జరిగేది ఏమై ఉన్నదంటే ఆరున అగ్ని మండుతూ ఉంటది. ఈ ఆత్మనే పురుగు కూడా సావటానికి ఆ అగ్నిలో ఈ పురుగు సావదు, ఆ ఆత్మ చనిపోదు. ఈ ఆరున అగ్ని బగబగ అలాగ మండు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ రక్తము కూడా ఎడ్ల యొక్కయు, కోళ్ల యొక్కయు, మేకల యొక్క రక్తం కాదు. కానీ మనిషిని పాపాలు పోవాలంటే మనిషి రక్తమే కావాలి. మనుషుడు పాపం నుంచి పరిశుద్ధునిగా మార్చబడాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. అయితే ఈ భూమి మీద ఎవరో పరిశుద్ధులు లేరండి. అయితే యేసు ప్రభు వారిని కనుక మనం చూసినట్లయితే ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన ఒక కన్యకు పుట్టారు. ఆయనకు జీవితము పరిశుద్ధమైనది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఏ దినమందు ఏ విధముగా కూడా ఏ పాపము ఆయన చేయలేదు ప్రియులరా. అటువంటి పాపము లేనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కల్వరి శిలువలో నా పాపముల కొరకు ఆయన కార్చారు. ఈ రోజు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పరిశుద్ధునిగా చేయగలదు. యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తములో మాత్రమే మానవుని యొక్క పాపాలు క్షమించగలిగినటువంటి అధికారం ఉంది ప్రియులరా. ఇది అటువంటి రక్షణ, అటువంటి పాప క్షమాపణ యేసే రక్తము ద్వారా మేము అందరూ కూడా పొందుకున్న మేము మీ మధ్యకు వచ్చి ఆ గొప్ప పాప క్షమాపణ మీరు కూడా పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్టి పాప క్షమాపణ మాకు కూడా కావాలండి. మాలో ఉన్న పాపం కూడా పోవాలి, మేము కూడా పరలోకానికి చేరుకోవాలి, పుణ్యం చేసుకోవాలి అనే ఆలోచన మీలో ఉంటే అమ్మా నేడే యేసు నద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించగలిగినటువంటి దేవుడు.
అయ్యా ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, అడిగినట్లయితే నేను చెప్తాను, గమనించండి. నేడు యేసునందు విశ్వాసం ఉంచి, అయ్యా నీవు నా సొంత రక్షకునివి, అయ్యా నీవు నా కొరకు, నా పాపముల కొరకు కలవరిశిలలో రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు అని యేసుక్రీస్తు ప్రభు యొద్ద నీ పాపాలను ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నోటితో ప్రభువుని ఒప్పుకొనగలిగినట్లయితే నేడే యేసుక్రీస్తు ప్రభు వారు నీ జన్మ కర్మ పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.